శ్రీ గురుభ్యో నమ. గురువు గారికి నా నమస్కారాలు. నా పేరు సురేష్. నేను ఒక 6, 7 సంవత్సరాలు సార్ దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఈ సందర్భంగా సార్‌తో నాకున్న అనుబంధం ఒక 4 ముక్కలు పంచుకుందాం అనుకుంటున్నాను. నా నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సార్ నాకెలాగా నా జీవితంలో ఒక భాగమయ్యారు? సార్ నాకు చేసిన హెల్ప్ ఏంటి? ఇవన్నీ నేను చెప్దాం అనుకుంటున్నాను. అయితే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ నాకు సంగీతం అంటే. చదువుకున్నప్పుడు మాది చిన్న పల్లెటూరు మాది. కాలేజ్ అయిపోయిన తర్వాత హైదరాబాదొచ్చి ఫస్ట్ టైమ్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఆహా! ఫస్ట్ నేను చేసిన పని సార్ దగ్గర మ్యూజిక్‌లో జాయిన్ అయ్యాను. చాలా స్టూపిడ్స్ క్వెషన్స్ అడిగేవాడిని సార్‌ని. ఆహ్, స, రి, గా, మా, ప, ద అని వీటికి స, రి, గా, మా అని ఎందుకు పెట్టారు సార్? క, ట, త ఇలా ఎందుకు పెట్టలేదు? ఇలాంటి స్టూపిడ్ క్వెషన్స్ అడిగేవాడిననమాట. ఆయన నవ్వి హ్మ్. భరించేవారు నన్ను సారు. ఒక రకంగా చెప్పాలంటే భరించేవారు. అయితే ఈ జర్నీలో మేము చాలా, చాలా, చాలా అనుబంధం పెరిగింది మాకు. ఎంతలా అంటే నాకు చాలా చిన్న సాలరీతో ఉద్యోగం నాది. ఒక్కోసారి డబ్బులుండేవి కాదు సార్‌కి ఫీజ్‌కి ఇవ్వడానికి. ఒక 2, 3 రోజులు లేట్ అయితే సారు "ఏనన్నా సాలరీ రాలేదా?" అని అడిగి, సరే నీవున్నప్పుడు ఇవ్వులే అని కొన్ని నెలలు నా దగ్గర తీసుకోలేదు కూడా. ఫీజ్ తీసుకోలేదు. తీసుకోకుండా చెప్పారు. అంత అది ఒక గురువు శిష్యుల మధ్య అనుబంధంలా కాకుండా, ఒక అన్నదమ్ములు, ఒక ఏదో మన తమ్ముడు అబ్బాయి, లేదంటే మన అక్కగారి అబ్బాయి అలా ట్రీట్ చేసేవారసలు. అది చాలా రేర్ ఆ క్వాలిటీ. నాకు వర్ణాలు చాలా ఇష్టమని నేను ప్రాక్టీస్ చేసేవాడిని వర్ణాలు. నాకు చాలా ఇష్టం ఆ వర్ణాలని. నేను మొట్టమొదటిసారి పాడిన ప్రోగ్రామ్‌లో వర్ణం పాడించారు ఆ ప్రోగ్రామ్‌లో నన్ను. సాధారణంగా కృతితో ఆహ్, ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది ఎవరిదైనా. దర్బార్ వర్ణం పాడానప్పుడు నేను. సారు పాడించారు నాతో. అలా నాది చాలా వాయిస్ చాలా సన్నగా ఉండేది. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సన్నగా ఉండేది. నా చుట్టూ ఉన్న స్టూడెంట్స్ చాలా బేస్ వాయిస్‌లతో చాలా హై సౌండ్‌తో పాడేవారనమాట. కర్ణాటక సంగీతానికి అది చాలా మార్దవం గాని, ఆహ్, వాయిస్‌లో బేస్ చాలా ఇంపార్టెంట్ కదా! అది నా వాయిస్‌లో ఆ బేస్ రప్పించడానికి సార్ ఎంత కృషి చేసేవారంటే, నన్ను అందరిని 1, 1.5 శృతులు, అబ్బాయిలది 1, 1.5 శృతి ఉంటుంది కదా! అమ్మాయిలది 5.5 శృతి ఉంటుంది కదా! అందరు అబ్బాయిల్ని 1, 1 ½ పాడించి, నాతో మాత్రం 5 ½ సాధన చేయించేవారు. 5 ½ చెప్పేవారు నాకు. ఆ శృతిలో చెప్పేవారు. చెప్తే నాకు ఆ గొంతులో బేస్ పెరుగుతుందని ఆయన నాకన్నా ఎక్కువ ఆయన తప్పించిపోయేవారు నేను పాడాలని. అలాగే ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత అది నాకు చాలా ఉపయోగపడింది. నాకు ఆ తర్వాత నా అంతట నేనే ఫీల్ అయ్యాను. నా గొంతు కొంచెం బేస్ పెరిగింది. నాకు చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత నేను 2, 3 సినిమాల్లో పాడాను. అప్పుడు కూడా అది బాగా ఆహ్, అది ఉపయోగపడింది. ఆ గొంతులో బేస్ అనేది. ఫస్ట్ ప్రోగ్రామ్ పాడినప్పుడు నాకు అప్పుడు నా దగ్గర అసలు సరిగ్గా సంప్రదాయ బట్టలు ఉండేవి కాదు. నార్మల్‌గా ఏదో షర్ట్, ప్యాంట్ ఏసుకొనొచ్చి పాడేసేవాడిని. సార్ అది గుర్తించి సారు ఆ ఫస్ట్ ప్రోగ్రామ్ పాడినప్పుడు నాకు ఆహ్, అందరిలో అలా నార్మల్ షర్ట్‌లతో కూర్చొని పాడితే బాగోదని నాకొక ఈ సంప్రదాయ దుస్తులు కొనిచ్చారు నాకు సారు గిఫ్ట్. ఆ ప్రోగ్రామ్ నేను దీంతో కూర్చొని చేశాను ఆ ప్రోగ్రాము. ఇంకా నేను దాచుకున్నాను. ఇంచుమించు 20 ఇయర్స్ అవుతుంది ఇది సారిచ్చి. నిజం చెప్తున్నాను. ఇలాంటి సార్ మనకెక్కడా దొరకరు. ఓ రూ. 1000 1500 పెట్టి అక్కడ పెట్టేసి ఆ క్లాసు అయిపోయిన తర్వాత మళ్ళీ రామ్ రామ్ ఎప్పుడో మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు 1500 తెస్తే నీకు క్లాసు. ఇలాగే ఉంది ప్రపంచం అంతా. నిజంగా సార్ అనేది ఇలాంటి సార్ దొరకడం మన అదృష్టం. దానిని అందరూ బాగా వినియోగించుకోండి. ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళందరూ బాగా వినియోగించుకోండి. ఇది ఇచ్చారని కాదు. ఈ నన్నిలా స్పెషల్‌గా చూసారని కాదు నేను జెప్పేది. 6:30కు 7కి వచ్చేవాడిని క్లాస్‌కి. వచ్చి కూర్చొని ప్రాక్టీస్‌లు చేసుకునేవాళ్ళం. మా బ్యాచ్ అందరితో చాలా ప్రాక్టీస్ సెషన్స్ జరిగేవి. చేసుకునేవాళ్ళం. చే చేసుకొని నా క్లాసు అయిన తర్వాత అరగంట ఎంతో క్లాస్ అయిపోయిన తర్వాత కూర్చొని నేను సార్‌తో మాట్లాడుతూనే ఉండేవాడిని. సార్‌తో ఆహ్, రకరకాల మ్యూజిక్ నాకున్న డౌట్‌లు, లేదంటే జనరల్ టాపిక్స్ ఇవన్నీ మాట్లాడుతూ అలా గంటలు గంటలు గడిచిపోయి 9:30, 10 ఆ టైంకి బయలుదేరి ఇంటికొచ్చేవాడిని. అంత ఆప్యాయత, అనుబంధం చూపించిన సార్లు ఆ తర్వాత నేను ఏ గురువుగారిని నేను చూడలేదు. చాలా మందిని నేను కలిసాను, మాట్లాడాను గానీ,
ఆల్మోస్ట్ అందరూ అని కాదు గానీ చాలామంది కమర్షియల్‌గా ఉంటారు. మనకి ఇలా చెప్పే సారు వాళ్ళు దొరకడం చాలా కష్టం. అది నార్మల్‌గా మనం గురువుగారు అంటే భక్తి, భయం, శ్రద్ధ, గౌరవంతోటి నేర్చుకుంటాము. కానీ ఇష్టం, చనువు, ఆప్యాయత, అనుబంధం వీటితో నేర్చుకున్నాను నేను సార్ దగ్గర. అది నా జీవితంలో మరువలేని గిఫ్ట్ నాకది. అది నేను ప్రైస్‌లెస్, నేను కొనుక్కోలేనెక్కడ అలాంటి గిఫ్ట్ అది. నాకనిపిస్తుంది అందరూ సార్ ఎదురుగుండా కూర్చొని సంగీతం నేర్చుకుంటారు. నేను కొంచెం ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకునే అవకాశం నాకు దక్కింది. అంత అనుబంధం నాకు, అంత చనువు నాకు సార్ ఇచ్చారు. అది ఆయన గొప్పతనం అది. నేనది మర్చిపోలేను నేను. సార్ నేర్పిన తర్వాత ఆ జ్ఞానాన్ని నేను అలాగే ఉంచుకొని నేను నా అన్ని రకాల మ్యూజిక్‌లు నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను. నేను వృత్తిగా ఎంచుకోలేదు. కానీ నేను వృత్తిరీత్యా నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. నేనది వృత్తిగా ఎంచుకోలేదు మ్యూజిక్ అనేది. కానీ ప్రతి ప్రతి దేశం యొక్క మ్యూజిక్, ప్రతి ఖండంలో మ్యూజిక్‌ని నేను విని అది ఆ ఫామ్‌ని నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేయడానికి సార్ ఇచ్చిన ట్రైనింగ్ నాకెంతో ఉపయోగపడింది. నేను ఆ తర్వాత కర్ణాటిక్ క్లాసికల్‌లో కొన్ని నాకు నచ్చినవి నేను నా సొంతంగా నేర్చుకున్నాను కృతులు. నేనిప్పుడు పాడబోయేది అలాంటి వాటిలో ఒకటి. నాకు చాలా ఇష్టమైన రాగం ఖమాస్ రాగం. ఖమాస్ నాకెందుకు ఇష్టం అంటే, ఖమాస్‌లో ఆర్ద్రత ఉంటుంది. దేవుడిని ఖమాస్ రాగంతో పిలిస్తే వెంటనే వస్తాడనిపిస్తుంది నాకంటే. బ్రోచేవారెవరురా సీతాపతే ఇవి. ఈ కీర్తనలు మనకు సార్ నేర్పుతారండి. చాలా చాలా అద్భుతమైన రాగం నాకనిపిస్తుంది. నా పర్సనల్ టేస్ట్. అందులో నేనొక జావళి నేర్చుకున్నాను. ఆ జావళి పాడదాం అనుకుంటున్నాను ఈరోజు. నేనేం విద్వాంసుడినయిపోలేదు. విద్వాంసుడిని కాదు. కానీ మ్యూజిక్ అనేది ఎందుకు అంటే, నేనేంటి అనేదాన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఒక ఆయుధం, ఒక సాధనం అది అనిపిస్తుంది నాకు. నేనేంటని నేను ఎక్స్‌ప్రెస్ చేయడానికి. అంత అంత జ్ఞానం నాకు సారిచ్చారు. అది నేను సార్‌కి జీవితాంతం కృతజ్ఞుడినై ఉంటాను. ఈ సందర్భంగా ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్లాట్‌ఫార్మ్ దీనిని ఉపయోగించుకొని సార్‌కి ఇవన్నీ నేను చెప్పాలనుకున్నాను. ఎప్పుడూ ముఖస్తుని చెప్పలేదు. నా జావళి ఎలా ఉంటుందో విని ఆనందిస్తారనుకుంటున్నాను. థాంక్స్. ఈ సందర్భంగా నేను పాడబోతున్నది ఖమాస్ రాగం. ఇది జావళి ఇది. సాధారణంగా మన కృతులన్నీ భక్తిరసం ఎక్కువుంటాయి. కానీ ఇది విరహరసం ఉంటుంది ఇందులో. ఖమాస్ రాగం రచన ధర్మపురి సుబ్రహ్మణ్యం అయ్యర్, తాళమాత్రలు. సమాగమ పదని సానిద పమగరి మరుబారి తాళలేనురా, 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 మరుబారి తాళలేనురా. మరుని బారికి ఎంత
మరుని బారికి ఎంతని తాళుదునని, మరుని బారికి ఎంతని తాళుదునని, మరుని బారికి ఎంతని తాళుదునని, మరుని బారికి ఎంతని తాళుదునని, జాలశిఖ మణిరారా, మరుని బారికి ఎంతని తాళుదునని, జాలశిఖ మణిరారా, జాలశిఖ మణిరారా, జాలశిఖ మణిరారా, మరుబారి తాళలేను రా, మరుబారి తాళలేను రాओ, మరుబారి తాళలేను రా. చెంతకు రమ్మని ఎంత, చెంతకు రమ్మని ఎంతని వేడుదునని, చెంతకు రమ్మని ఎంతని వేడుదునని, చెంతకు రమ్మని ఎంతని వేడుదునని, చెంతకు రమ్మని ఎంతని వేడుదునని, పంతము సేయకురారా, పంతము సేయకురారా, చెంతకు రమ్మని ఎంతని వేడుదునని, పంతము సేయకురారా, పంతము సేయకు రారా, మరుబారి తాళలేనురా, మరుబారి తాళలేనురా, మరుబారి తాళలేనురా, మరుబారి తాళలేనురా, మరుబారి తాళలేను రా, మరుబారి తాళలేను రా, తాళలేను రా, తాళలేను రా. ధన్యవాదాలు. ఏమైనా తప్పులుంటే అధిక ప్రసంగాలు చేస్తుంటే మన్నించండి. ధన్యవాదాలు గురుగారు.